పొద్దుగాల లేవగానే అసలుకి ఎన్ని పనులున్నా ఏమున్నా అవన్నీ ముందు పక్కన పెట్టి కుటియానికైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తా. ఇక లేదు టైం లేదు ఇంకేదో ఒకటి పెట్టాలన్నప్పుడు జల్దీ జల్దీ వాని కోసం ఉగ్గు చేస్తా. ఉగ్గు అయితే ఉగ్గు పౌడర్ ముందే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. పప్పులన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకొని ఉంటా. ఇంకా వాడి కోసం అయితే ఫుడ్ చేస్తా. ఫుడ్ చేసినాక ఈరోజు వాడు మస్తు లేట్గా లేచిండు. లేట్ చేయడం వల్లనే ఇక ఉగ్గు పెడతాను, లేకపోతే నార్మల్గా రైస్ పప్పు అన్నమో పాలకూర రైసో ఏదో ఒకటి పెట్టేదాన్ని. వాళ్ళు లేట్ లేవడం వల్లనే ఇంకా వాని కోసం అని ఉగ్గు పెట్టిన. ఇక మా కోసమేమో మేము సాంబార్ చేసుకొని ఉండే ఈరోజు. వాళ్ళు లేట్గా లేవడం వల్లనే మాకు వంట అయిపోయింది, వానికి లేట్గా అవ్వడం వల్ల వాని కోసం ఉగ్గు చేసి ఉండే. మేము చేసుకున్న సాంబార్ ఇది. ఇంకా సాంబార్ అయిపోయాక వాడికి ఉగ్గులో కంపల్సరీ నెయ్యి వేయాలి. నెయ్యి వేయకపోతే వాడు అస్సలు తినడు. ముందే వాసన చూస్తాడు, వాడు వాసన చూసి తర్వాత తింటాడు. ఇంకా వాని కోసం అని నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఉంటా. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే నెయ్యి వాని కోసం వాడితే ఎక్కువ ఇంకా నెయ్యి వేసి తినిపించుండే వాని కోసం. ఇదంతా పక్కన పెడితే వాడు తినడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. వాడు తినే టైంకి దగ్గర దగ్గర 2 hours టైం తీసుకుంటాడు. ఇంకా వాడికి తినిపించడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. చేయడం మొత్తం ఓ 10 నిమిషాలలో అయిపోయినా కూడా వానికి తినిపించడానికి 2-3 గంటలు పడుతుంది. ఇంకా వాడిని ఆడిపిస్తూ అదంతా వేసి తినిపించే వరకు మస్తు